రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో విద్యార్థులకు కనీసం మంచి అన్నాన్ని కూడా పెట్టలేకపోతున్నారా? ఫుడ్ పాయిజన్ అయింది ఆ జిల్లాలోనే. ఇప్పుడు పురుగులు ప్రత్యక్షమయ్యాయంటూ వాపోతున్నారు ప్రతిపక్ష నేతలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారా? ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? నారాయణపేట మాఘనూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ ప్రత్యక్షమైన పురుగులు. మళ్లీ వంట వండి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు. బీఆర్ఎస్ నేత చిట్టెం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు అందిన భోజనం. ఇంత నిర్లక్ష్యంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత. చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం. కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో? ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్. నా పేరు నందిని, 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నా. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది ఆ పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండి మళ్ళీ చిట్టెం రామ్మోహన్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. కింద ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. మళ్ళీ రిపీట్ చేసిరు, మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టెం రామ్మోహన్ రెడ్డి సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు. మళ్ళీ సార్ చికెన్ రామ్మోహన్ సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసాడు సార్, తినడానికి అన్నారు. నా పేరు అనుషమ్మ. బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి. ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల భోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితలేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం. ఇంకా మా మనసు కుట్టాయి. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమంటారు, కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంత ఇంకేం లేదు అలా ప్రాబ్లం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.